రీడ్ చేస్తాం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ 2, 3 అనేవి మనకి కంప్యూటర్లో ర్యామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఈ 2, 3 ప్రోగ్రామ్కి ఇన్పుట్ వాల్యూస్, ఆ ప్రకారంగా మనకి అవుట్పుట్ వస్తుంది అనుకోండి. ఏదైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్ ద్వారా ఇప్పుడు మనకి స్కాన్ఎఫ్ యూజ్ చేసి మనం ఈ 2, 3 అనే వాల్యూస్ని రీడ్ చేస్తున్నాం. అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ర్యామ్లో స్టోర్ అవుతున్నాయి. ర్యామ్ అనేది ఏంటి? టెంపరీ స్టోర్ ది డేటా. టెంపరీగా స్టోర్ అయ్యి ఉంటుంది అందులో డేటా. ఎప్పుడైతే మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిందో వెంటనే అందులో ఉన్న 2, 3 అనే వాల్యూస్ మనకి ఎరేజ్ అయిపోతాయి, ఉండవు ఇంకా. కానీ మనకి ఫైల్ కాన్సెప్ట్ యూజ్ చేసి డేటాని ఇందులో స్టోర్ చేస్తాం పర్మనెంట్గా. ఓకేనండి. అంటే ఈ ఫైల్ కాన్సెప్ట్ అనేది C++లో ఉంది. అప్పుడు మనము scanf యూజ్ చేసి వాల్యూస్ని ఫైల్ కాన్సెప్ట్, ఒక ఫైల్లో కొంత డేటాని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఈ డేటా అనేది మనము ఈ ఫైల్ అనే కాన్సెప్ట్ నుంచి, దీని నుంచి మనము రీడ్ చేసుకుంటాం. అంటే డేటా ఫ్రమ్ ఫైల్ టు స్టోర్ ది డేటా టు యాక్సెస్ ది డేటా. ఫైల్ నుంచి డేటాని తీసుకుని ప్రోగ్రామ్ యాక్సెస్ చేస్తాం. అదే స్కాన్ఎఫ్ అంటే కీబోర్డ్ ద్వారా వాల్యూస్ తీసుకుంటాం. ఇది మనకి పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేటాని మనము ఈ వాల్యూస్ మనకి ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా, ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా అవే వాల్యూస్ మనకి స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫైల్ కాన్సెప్ట్లో కూడా, ఫైల్ సిస్టమ్స్లో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి DBMS సాఫ్ట్వేర్తో చూస్తే. అవి ఏంటన్నవి చూద్దాము. DBMS drawbacks of using file systems to store data. అంటే DBMS సాఫ్ట్వేర్తో చూస్తే కనుక మనకి ఈ ఫైల్ DBMS సాఫ్ట్వేర్తో చూస్తే ఈ ఫైల్ సిస్టమ్స్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. డేటా రిడెండెన్సీ అంటే ఏంటి అంటే కనుక డూప్లికేషన్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక, స్టూడెంట్కి సంబంధించిన వాడి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, వాడి ఇన్ఫర్మేషన్ అంటే వాడి అడ్రస్, వాడు ఏ క్లాస్ చదువుతున్నాడు ఏంటి అనేది ఒక ఫైల్లో ఉందనుకుందాం. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్లో ఉంది. అంటే స్టూడెంట్ నంబరు, నేము, వాడి అడ్రస్, క్లాస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఫైల్లో స్టూడెంట్ వీడికి సంబంధించిన మార్క్స్ వేరే ఫైల్లో ఉన్నాయి. అంటే మళ్ళా ఇందులో వాడి స్టూడెంట్ నంబరు, నేమ్, మార్క్స్ 1, మార్క్స్ 2, యావరేజ్ ఇలా మనకి ఉంది. ఇది ఒక స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఫైల్లో చూస్తే స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము. అదే ఈ ఫైల్లో చూస్తే స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము రెండు
ఫైల్స్లోని సేమ్ డేటా ఉంది, అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఈ డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉంది కదా, దీన్నే మనకి డేటా రిడెండెన్సీ అని అంటారు. అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా, డూప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మరి ఇందులో ఉంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ డూప్లికేషన్ ఆఫ్ డేటా వలన మనకి డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే అర్థం, ఇప్పుడు మనకి ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో ఉన్న ఒక ఎంప్లాయీ ఏదో పర్టికులర్ ఒక అడ్రస్లో ఉన్న ఎంప్లాయీ, అంటే వైజాగ్లో ఉన్న పర్టికులర్ అడ్రస్కి సంబంధించిన ఈ అడ్రస్కి సంబంధించిన ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్లోనే ఉంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫైల్లోని, స్టూడెంట్ మార్క్స్ ఫైల్లోని మనకు ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీ, అంటే రాంగ్ డేటా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది నెక్స్ట్ డ్రాబ్యాక్. డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా. డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా, ఒకవేళ కనుక మనము ఈ డేటాని యాక్సెస్ చేయవలసి వస్తే కనుక, అప్పుడు ఈ డేటాని కనుక మనము యాక్సెస్ చేయవలసి వస్తే కనుక, ఒకవేళ యాక్సెస్ చేయవలసి వస్తే అంటే ఎగ్జాంపుల్కి వైజాగ్ అడ్రస్లో ఉన్న ఈ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని కనుక తీసుకోవాల్సి వస్తే కనుక, ఇక్కడ చూస్తేనేమో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ చూస్తేనేమో మార్క్స్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాల్సి వస్తే కనుక, అప్పుడు ఈ ఫైల్ని యాక్సెస్ చేయడానికి ఈ రెండాట్లకి కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ అనేవి యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ డేటా అనేది యాక్సెస్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా. నెక్స్ట్ డేటా ఐసోలేషన్. నెక్స్ట్ డ్రాబ్యాక్ డేటా ఐసోలేషన్. దీని అర్థం ఏంటి అంటే కనుక, మల్టిపుల్ ఫైల్స్ అండ్ ఫార్మాట్స్. అంటే ఈ డేటా అనేది మల్టిపుల్ ఫైల్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ మల్టిపుల్ ఫైల్స్కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు .txt ఫార్మేట్లో ఉంటుంది ఒక ఫైల్ వచ్చేసి వర్డ్లో ఉంటుంది, ఒక ఫైల్ వచ్చేసి ఎక్సెల్లో ఉంటుంది, ఇలా .cలో ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఫైల్స్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఇది కూడా మనకి డ్రాబ్యాక్ అవుతుంది ఫైల్ సిస్టంలో, డేటా ఐసోలేషన్ రూపంలో మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ అంటే బ్యాంకింగ్కి సంబంధించిన ఏమైనా డేటా ఉంది అంటే కనుక, ఆ డేటా అనేది యాక్సెస్ అవ్వాలి అంటే కనుక మనకి ఇవి కూడా ఫైల్ సిస్టంలో, అసలు ఫైల్ సిస్టంలో ట్రాన్సాక్షన్ అనే టాపిక్కే లేదు, కాన్సెప్టే లేదు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనే అది కూడా ఏంటంటే మనకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట ఫైల్ సిస్టంలో. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మనం ఏదైనా సరే, నేను నా బ్యాంక్ అకౌంట్లో ఒక 50,000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను
ఒక పర్సన్కి నా ఏటీఎం కార్డ్ ఇచ్చి పలానా పర్టికులర్ టైంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకి నా ఏటీఎం కార్డులో 50,000 అమౌంట్ ఉంది, ఇది డ్రా చేయమని చెప్పాను నేను ఏటీఎం కార్డు ద్వారా. అదే టైంలో నేనేం చేశానంటే ఈ అమౌంట్ మొత్తం 50,000ని వేరే పర్సన్కి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను సేమ్ అదే టైంకి. అంటే నేను 2 ఆపరేషన్స్ ఒకే టైంలో చేస్తున్నాను అనమాట, సేమ్ అదే టైంకి. 50,000 ఏమో 50,000 రూపీస్ ఏటీఎం కార్డ్ ఇచ్చి ఒకరికి డ్రా చేయమని చెప్పాను. అదే టైంకి నేను అదే అమౌంట్ని చేశాను, బట్ సేమ్ టైంకి అదే అమౌంట్ని వేరే వాడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. 2 ఆపరేషన్స్ ఒకేసారి జరిగినప్పుడు ఏమవుతుంది, బ్యాంక్కి ఈ అమౌంట్ 2 కూడా అయిపోతుంది, అంటే బ్యాంక్కి లాస్ వస్తుందన్నమాట. కాబట్టి అసలు ఈ ట్రాన్సాక్షన్ అనే టాపిక్ ఫైల్ కాన్సెప్ట్లో లేదు, మనకి లేదు. అది డ్రాబ్యాక్ అన్నమాట. అది డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే కనుక మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉండడానికి ఆ సాఫ్ట్వేర్లో క్వరీస్ ఉంటాయి. ఆ క్వరీస్ ద్వారా ఇది మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఈ డ్రాబ్యాక్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీన్నే దీన్నే ట్రాన్సాక్షన్నే ఇంకొక విధంగా కూడా చెప్తారు, కాంకరెంట్ యాక్సెస్ బై మల్టిపుల్ యూజర్స్. కాంకరెంట్ యాక్సెస్ బై మల్టిపుల్ యూజర్స్ అంటే మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేసినప్పుడు మల్టిపుల్ యూజర్స్కి ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్, డ్రాబ్యాక్స్ అనేవి ఫైల్ సిస్టంలో ఉంటాయి. ఓకేనండి. ఇలాంటి డ్రాబ్యాక్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అన్న, డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా అన్న, డేటా ఐసోలేషన్ అన్న, ట్రాన్సాక్షన్ అన్న, ఇలాంటివన్నీ కూడా ఫైల్ సిస్టంలో మనకి డ్రాబ్యాక్స్ డిబిఎంఎస్తో చూస్తాయి. ఇప్పుడు మనకి డిబిఎంఎస్లో ఏముంటుంది అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీలో ఏముంది, డూప్లికేషన్ ఆఫ్ డేటా వచ్చేస్తుంది అని చెప్తున్నాం, సేమ్ ఇదే టేబుల్లోని. అండ్ ఒకవేళ కనుక మనం యాక్సెస్ చేయవలసి వస్తే కనుక ఇన్కన్సిస్టెన్సీ సరిగా రావడం లేదు అని చెప్తున్నాం, లేదా డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటాలో ఇలా ఒకవేళ చేయవలసి వస్తే కనుక న్యూ ప్రోగ్రామ్స్ రాయవలసి వస్తుంది అని చెప్తున్నాం. ఇదంతా లేకుండా మనకి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లో ఏమవుతుంది అంటే కనుక న్యూ క్వరీస్ ఉంటాయి. ఈ క్వరీస్ని యూజ్ చేసి మనం ఆ డేటాని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా డేటా అవసరమైతే కనుక పర్టికులర్ డేటాని తీసుకోవడం, మోడిఫై చేయడం, డిలీట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి క్వరీస్ రూపంలో డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ డేటా ఐసోలేషన్, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫైనల్గా మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫైల్ సిస్టమ్స్తో చూసుకుంటే కనుక మనకి ఫైల్ సిస్టంలో ఈ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది కూడా ఒక డ్రాబ్యాక్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక డేటాని ఈ డ్రైవ్లో స్టోర్ చేసి పెట్టాం ఒక ఫైల్ని, అది ఎవరికైనా సరే యాక్సెస్ చేసుకుంటారు, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫైల్ సిస్టంలో అనేది డ్రాబ్యాక్స్ అన్నమాట. ఓకేనండి, క్లియర్ అండి. చూడండి, డ్రాబ్యాక్స్ ఏంటి అంటే కనుక డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ, డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా, డేటా ఐసోలేషన్, ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్లో ఉన్న
డ్రాబ్యాక్స్ మాట డేటా స్టోర్ చేయడానికి. ఓకేనండి, నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.